Welcome to VCSR Learning's YouTube channel, where knowledge meets opportunity. ఈరోజు మనం ఎకనామిక్స్ గురించి చెప్పుకుందామండి. ఎకనామిక్ బేసిక్ టాపిక్స్ అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ అసలు ఎకనామిక్స్ అంటే మనం తెలుగులో ఆర్థిక శాస్త్రం అంటాం. ఓకేనా, ఎకనామిక్స్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది. Economics is a social science which focuses on consumption of goods and services, production of goods and services, distribution. Okay, మనకి ఎకనామిక్స్ అనేది ఎక్కువ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే హ్యూమన్స్కి కోరికలు అనేవి చాలా ఎక్కువ, బట్ అవి నెరవేర్చడానికి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి చాలా తక్కువ. అవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలి అన్నది మనకి ఎకనామిక్స్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ వెల్త్ డెఫినేషన్ అని ఆడమ్ స్మిత్ ఇచ్చారు. ఓకే, అంటే ఒక్కొక్క ఎకనామిస్ట్ మనకు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు. వెల్త్ డెఫినేషన్ ఏమో ఆడమ్ స్మిత్, వెల్ఫేర్ డెఫినేషన్ ఏమో ఆల్ఫ్రెడ్ మార్షల్, స్కార్సిటీ డెఫినేషన్ లయనల్ రాబిన్స్, మోడర్న్ డెఫినేషన్ ఏసీ దాస్. ఓకే, గ్రోత్ డెఫినేషన్ పిఏ శామ్యుయల్సన్. ఇంతమంది డెఫినేషన్స్ ఇచ్చినా కానీ వెల్త్ డెఫినేషన్ ఇచ్చిన ఆడమ్ స్మిత్నే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ఎందుకు అంటే థియరీస్, ఆయన ఏదైతే థియరీస్ చెప్పారో వీటి మీద, క్యాపిటలిజం మీద, ఫ్రీ మార్కెట్, సప్లై, డిమాండ్, వీటి గురించి ఏదైతే థియరీస్ ఆయన చెప్పారో ఆడమ్ స్మిత్, అవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆడమ్ స్మిత్ అనే అతన్ని, ఆడమ్ స్మిత్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, హూ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఆడమ్ స్మిత్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని 1 మార్క్ క్వశ్చన్లో అడగచ్చు, ఆర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలా ఎందులో అయినా మనకి అడగడం జరుగుతుంది. ఓకే, చెప్పండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. ఓకేనా, ఈ ఎకనామిక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి మైక్రో ఎకనామిక్స్, 2 మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా, అసలు ఎకనామిక్స్కి ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్. ద మీన్స్ టు సాటిస్ఫై దీస్ అన్లిమిటెడ్ వాంట్స్ ఆర్ రిలేటివ్లీ స్కేర్స్. ఓకేనా, ఒక మనిషికి కోరికలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, బట్ అవి తీర్చుకోవడానికి ఉన్న రిసోర్సెస్ మాత్రం చాలా తక్కువ. ఉండలేదు, కొన్ని కోరికలు తీర్చుకోవడానికి అవి రిసోర్సెస్ కూడా ఉండవు. ఓకేనా, బేసిక్ ప్రాబ్లమ్స్ ఎకనామీలో మనకి బేసిక్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మన ఎకానమీలో వాట్ టు ప్రొడ్యూస్, హౌ, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఓకేనా, అంటే ఏమి తయారు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ మీదే మనకి ఎకనామీ అనేది నడుస్తుంది, బేస్. ఓకేనా, మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే ఎకనామీకి. సో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎవరికి ప్రొడ్యూస్ చేయాలి అంటే, ఫస్ట్ ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ఎటువంటి గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ క్వాంటిటీలో అంటే ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి అన్నది మనకి వాట్ టు ప్రొడ్యూస్ అని క్వశ్చన్ అరైజ్ అవుతుంది. హౌ టు ప్రొడ్యూస్, మనం ఏ ప్రొడక్షన్ మెథడ్ అనేది యూస్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక్కొక్క గూడ్కి ఒక్కొక్క ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది. కొన్ని ప్రొడక్షన్లో మ్యాన్ పవర్ ద్వారా యూజ్ చేయొచ్చా, మెషినరీ ద్వారా అవుతుందా, అలా ఎంత ప్రొడక్షన్, ఏ మెథడ్లో మనం ప్రొడక్షన్ అనేది చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ హూమ్, ఎవరి కోసం మనం ఇదంతా చేయాలి అంటే, ఎవరికి ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్షన్ జరుగుతుంది, క్వాంటిటీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ ఎవరికి ఇవ్వాలి అన్నది ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్ అన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మనకు తెలుస్తుంది ఆ గూడ్స్ని ఎంతెంత క్వాంటిటీలో ఎంతమందికి సప్లై చేయాలి, ఎంతమందికి పంచాలి, ఏ కేటగిరీలో చూసుకొని పంచాలి.
ఒక ఒక క్రాప్ ఉంది. ఆ క్రాప్ పంట పండిన తర్వాత రైతు చేతికి వస్తుంది. ఓకే, రైతు చేతికి వచ్చిన తర్వాత రైతు అన్నవాడు అమ్ముకుంటారు. అమ్మిన తర్వాత దళారులు ఎవరైతే కొంటారో, పెద్ద మొత్తంలో కొనుక్కుంటారో, లేదా రైస్ మిల్ వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు ఆ రైస్ మొత్తం కలిపి ఒక్కరికి అమ్మరు కదా. సో దాన్ని మళ్ళీ హోల్సేల్గా తీసుకున్న దాన్ని రీటైలర్స్కి అమ్ముతారు. వాళ్ళు ఎంత క్వాంటిటీలో అయినా, ఫర్ సపోజ్ ఫైవ్ బ్యాగ్స్ తీసుకున్నారు ఒక రైతు దగ్గర నుంచి. సో వాళ్ళు ఏం చేస్తారంటే 5 బ్యాగ్స్ హోల్సేల్గా తీసుకోవడం, ఒక్కొక్క డిస్ట్రిబ్యూటివ్ ఏజెంట్కి 1 బ్యాగ్ కింద ఇస్తారు. ఓకే, వాళ్ళు ఆ బ్యాగ్స్ అలాగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎకానమీ అన్నప్పుడు మనకి ఓన్లీ ఒక చిన్న దాని మీద ఉండదు, హోల్ కంట్రీ బేస్ చేసుకొని మనకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంటే హోల్ కంట్రీని బేస్ చేసుకొని, లేదా అవి తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ప్రోడక్ట్ యూస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనకి ప్రొడక్షన్ చేసిందని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా ఏ కేటగిరీలో, ఏ కేటగిరీ అంటే ఫస్ట్ మనకి అది ఆ క్వాంటిటీ ఆఫ్ గుడ్ మనకి ఎంత ప్రొడ్యూస్ అయిందో అది ఎంతమందికి యూజ్ అవుతుంది, అది ఎంతమంది దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నారు, అది నిత్యావసర వస్తువా లేకపోతే లగ్జరీ కూడా అయితే ఏ కేటగిరీలో పంచాలి, నిత్యావసర వస్తువు అయితే ఎందులోకి వెళ్ళాలి, ఇలా ప్రతిదీ వాళ్ళు కేటగరైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ ఏంటి? వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఓకేనా, వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. ఆల్ క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ మనం మైక్రో ఎకనామిక్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, స్కోప్లో మైక్రో ఎకనామిక్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, హియర్ వి గో. మైక్రో ఎకనామిక్స్. Microeconomics is a branch of economics focuses on individual agents and their economic interaction in market. మైక్రోఎకనామిక్స్ అన్నది కొంచెం అంటే నారోగా ఆలోచిస్తుంది. లైక్ కొంతమంది నుంచి ఇండివిజువల్స్ గురించి ఆలోచిస్తుంది, కొంతమంది ఇండివిజువల్స్ని తీసుకొని ఆలోచించడం అది జరుగుతుంది. ఎకనామిక్స్ థియరీ ఏంటి? మైక్రో ఎకనామిక్స్ థియరీ ఏంటి? థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. అంటే ఒక ప్రోడక్ట్ని ఎంతమంది కొంటున్నారు ఇండివిజువల్స్, సో ఎంతమంది కొంటున్నారు అన్న దాని మీద, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది అన్న దాని మీద ప్రోడక్ట్ అనే దానికి ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అజంప్షన్ ఏంటి అంటే మైక్రో ఎకనామిక్స్కి అజంప్షన్స్ ఏంటి? ఫుల్ ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంది అన్న బిలీఫ్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ అనాలిసిస్. మార్జినల్ అనాలిసిస్ అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా కార్ కొనుక్కోవాలి అనుకున్నారు. ఓకే, కార్ కొనుక్కోవాలి అనుకుంటే లగ్జరీ కార్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లగ్జరీ కార్స్ ఉన్నాయి. సో అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి నార్మల్ ఎకానమిక్ కార్ అంటే సింపుల్ వేలో తను ఎంత అయితే పెట్టుబడి పెట్టగలడో అంత సమానంగా అంత తక్కువ తీసుకున్నారు. లేదు, జ్యువెలరీ తీసుకోండి. జ్యువెలరీలో ఫర్ సపోజ్ ఒక అతను వాళ్ళ వైఫ్ ఆర్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ ఎవరో ఒకరికి గిఫ్ట్ కొనాలనుకుంటున్నారు, కానీ తన దగ్గర ఉన్న బడ్జెట్ మాత్రం చాలా కొంచెం. ఆ బడ్జెట్లోనే కొనాలనుకుంటారు. అంటే ఎంత వేరే ప్రోడక్ట్స్ ఉన్నా కానీ హై ఎండ్కి వెళ్ళకుండా తను ఎంత రేంజ్లో కొనగలడో అంత ఎకానమీ రేంజ్లోనే కొనగలుగుతారు. అంటే ఎగ్జాంపుల్, కార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అతనికి ఆడి కార్ కొనుక్కోవాలనుకుంటారు, కానీ ఆడి కార్కి ఎఫర్ట్ చేయలేరు. ఆడి, ల్యాండ్ రోవర్ ఇలాంటి కార్స్కి తను ఎఫర్ట్ చేయలేను అనుకొని తన దగ్గర ఉన్న అమౌంట్ కూడా సరిపోదు. తను ఏదన్నా తనకి అందుబాటులో ఉన్న వాల్యూ అయిన కార్,
నాట్ మెన్షనింగ్ ఎనీ కార్ నేమ్ ఆర్ ఎనీ బ్రాండ్ నేమ్. సో జనరల్గా మనకి లగ్జరీ కార్స్ అంటే ఈ కార్స్ అంటారు కాబట్టి ఆ కార్ పేరు చెప్పాను. ఎకనామిక్ కార్ అని చెప్పేసి ఏ కార్ నేమ్ నేను మెన్షన్ చేయను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. జనరల్గా ఒక అతను ఎవరైనా కార్ కొనుక్కోవాలనుకున్నారంటే హై ఎండ్ కాకుండా నార్మల్గా తన ఫ్యామిలీకి తనకి హ్యాపీగా ఉండడం కోసం తీసుకునే కార్ ఏదో ఒక ఎకానమీ కార్, ఓకేనా? నాట్ మెన్షనింగ్ ఎనీ కార్, ఓకే? మనకి మైక్రో ఎకనామిక్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా? ఇప్పుడు దాని అజంప్షన్స్ ఏంటి? ఫుల్ ఎంప్లాయ్మెంట్, మార్జినల్ అనాలిసిస్. దాని ఇంపార్టెన్స్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఓకే? అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, లేబర్, క్యాపిటల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకి ఎక్కడి నుంచి అవైలబుల్గా అయింది, ఓకే? అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, లేబర్, క్యాపిటల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో లేబర్ ఎక్కువగా ఉన్నారు, దానికి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి ఉన్నంత మాత్రం సరిపోదు కదా. అవి న్యాచురల్ రిసోర్సెస్ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ కోల్ ఉంది, కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కరెక్ట్ లేబర్ని అనేది మనం పెట్టగలగాలి. కరెక్ట్ లేబర్ లేకపోతే కోల్ అనేది మన చేతికి రాదు, ఓకే? నెక్స్ట్ క్యాపిటల్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి మనం వాళ్ళకి. అంటే ఎలా అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఉన్నారనుకోండి, మనకి మైనింగ్లో కానీ ఇందులో కానీ ఇన్వెస్టర్ ఉన్నారు, మనకి గవర్నమెంట్ కాకుండా నేను చెప్తుంది. ఇన్కేస్ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ ఇక్కడ మెయిన్ బోర్డు. మైనింగ్ చేస్తున్నారు, మైనింగ్ చేస్తుంటే లేబర్ని కరెక్ట్గా అలొకేట్ చేయగలగాలి. అంటే ఏ కేటగిరీలో ఎవరిని అలొకేట్ చేస్తే మంచిది, మనకి ఎంత యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఎన్ని డేస్లో ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారు, ఎంతమంది లేబర్ అయితే ఎన్ని డేస్లో అలొకేట్ చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా మనం చూసుకోవాలి, ఓకే? అది ఎకానమీలో మనకి చెప్తుంది ఏంటి? అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, లేబర్, క్యాపిటల్, న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ కూడా కరెక్ట్ వేలో యూజ్ చేసుకునేలాగా ఎకానమీ అనేది మనకు హెల్ప్ చేస్తుంది, ఓకేనా? ప్రైజింగ్ డెసిషన్స్. ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ప్రైజింగ్ అంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెంచాలన్నా తగ్గించాలన్నా మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది, ఓకే? పాలసీ ఫార్ములేషన్ అంటే ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ పాలసీస్, ఫౌండేషన్ ఫర్ డిజైనింగ్ effective economic policies such as taxation, subsidies, regulation, antitrust laws. మనకి ఏదైనా పాలసీ ఫార్మేషన్ అంటే గవర్నమెంట్ ఏదైనా పాలసీ ఫామ్ చేయాలి అనుకుందంటే ఫస్ట్ వాళ్ళు చూసేదే మైక్రో ఎకనామిక్స్ నుంచే చూసుకుంటారు. అంటే కొంతమంది ఇండివిజువల్స్ని తీసుకుని ఆ ఇండివిజువల్స్ని బట్టే పాలసీ ఫార్ములేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్, బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ ఫర్మ్ అండ్ కన్జ్యూమర్స్. సో ఒక్కొక్క ఇండివిజువల్ ఫర్మ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎలా ఉంది, ఎలా కన్జ్యూమర్స్, ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ఇండివిజువల్ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా అన్నది కూడా మనకి మైక్రో ఎకనామిక్సే చెప్తుంది. కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్, ఇట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కస్టమర్ చాయిసెస్, ప్రిఫరెన్సెస్ అండ్ పర్చేసింగ్ ప్యాటర్న్స్. ఏ ప్రోడక్ట్ ఎక్కువ కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు, లేదా ఎలా చూస్ చేసుకుంటున్నారు, ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒక పర్సన్ని ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న ప్రతి ఒక్కటి కూడా మనకు మైక్రో ఎకనామిక్స్లో చెప్తున్నారు, ఓకే? మళ్ళీ చూద్దాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మైక్రో ఎకనామిక్స్ మీకు ఇక్కడ ఇవన్నీ అన్నీ కూడా షార్ట్కట్లోనే చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఒక బ్రీఫ్గా ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి ఎగ్జామ్లో కూడా వాళ్ళకి ఈజీగా రాసుకోగలరు. కాబట్టి మీకు అన్నీ బ్రీఫ్గానే చెప్తున్నాను నేను, ఓకే? మైక్రో ఎకనామిక్స్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ ఫోకసెస్ ఆన్ ఇండివిజువల్ ఏజెంట్స్ అండ్ దేర్ ఇంట్రాక్షన్ ఇన్ మార్కెట్. మైక్రో ఎకనామిక్స్ థియరీస్ ఏంటి? థియరీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైజింగ్, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. అజంప్షన్స్ ఏంటి మైక్రో ఎకనామిక్స్కి? ఫుల్ ఎంప్లాయ్మెంట్, మార్జినల్ అనాలిసిస్, ఓకే? ఇంపార్టెన్స్
లేబర్, క్యాపిటల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నవి సరిగ్గా ఎలకేట్ అవుతున్నాయా లేదా. ఓకే, ప్రైజింగ్ డెసిషన్స్, పాలసీ ఫార్మేషన్. ఇట్ ఈస్ ఫౌండేషన్ ఫర్ డిజైనింగ్ effective economic policies such as taxation, subsidies, regulations, antitrust laws. Next, international trade, behavior of individual firms and consumers, consumer preferences, factors influencing consumer choice, preferences, purchasing patterns. Okay, next we'll move on to macroeconomics. Macroeconomics is known as income and employment theory or aggregate theory. ఇందాక మనకి మైక్రో ఎకనామిక్స్ ఓన్లీ కొంతమంది ఇండివిజువల్స్ని బేస్ చేసుకొని చెప్తుంది, ఒక్కొక్క ఇండివిజువల్ని బేస్ చేసుకొని చెప్తుంది. ఇదే అగ్రిగేట్, మొత్తం అందరినీ బేస్ చేసుకొని మైక్రో ఎకనామిక్స్ అనేది ఉంటుంది. మెయిన్ ఇది ఫోకస్ దేని మీద చేస్తుందంటే బ్రాడర్ అగ్రిగేట్స్, ఓవరాల్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఓవరాల్గా మనకి ఒక కంట్రీలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఒక కంట్రీ బేస్ చూసుకుంటే ఒక కంట్రీలో ఎంత ప్రొడక్షన్ అది జరుగుతుంది, ఎంత అవుట్పుట్ అన్నది వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అన్నది ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు డాలర్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఓకేనా, బట్ మన ఇండియన్ రూపీ వాల్యూ అన్నది తగ్గుతుంది. ఇంతకుముందు డాలర్కి 61 రూపీ, డాలర్కి 61 రూపీస్ అలా వచ్చి ఇప్పుడు డాలర్ రేట్ వచ్చేసి ఈరోజు డాలర్ రేట్ 86 రూపీస్. ఓకే, ఇలా రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. దాని మీద కూడా మైక్రో ఎకనామిక్స్లోనే తెలుస్తుంది మనకి. మైక్రో ఎకనామిక్స్ దేని గురించి, దాని థియరీ ఏంటి, థియరీ ఆఫ్ మైక్రో డిస్ట్రిబ్యూషన్, థియరీ ఆఫ్ బిజినెస్ సైకిల్, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్, థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా, మొత్తం ఇందాక మైక్రో ఎకనామిక్స్ ఓన్లీ కొంచెం మంది ఇండివిజువల్స్ బేస్ చేసుకొని ఉంటే, థియరీ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్లో మాత్రం మొత్తం కంట్రీలో ఎంత డిస్ట్రిబ్యూషన్ అయింది అన్న దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, బిజినెస్ సైకిల్ మీద, జనరల్గా ప్రైస్ ఎంత ఉండాలి ప్రోడక్ట్ మీద, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్లో ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి, స్టెబిలిటీ అండ్ గ్రోత్. హెల్ప్స్ పాలసీ మేకర్స్ అండ్ గవర్నమెంట్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ టు అచీవ్ స్టెబిలిటీ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. ఈ మైక్రో ఎకనామిక్స్ ద్వారా పాలసీ మేకర్స్ అంటే పాలిటీషియన్స్ లేదా మన గవర్నమెంట్కి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే మనకు ఒక డెసిషన్ మేక్ చేసుకోవడానికి, గవర్నమెంట్ కానీ పాలిటీషియన్స్ కానీ ఒక గవర్నమెంట్కి డెసిషన్ తీసుకోవడానికి ఏ పాలసీస్ చేస్తే మంచిది, ఏది చేస్తే మన గ్రోత్ అనేది పెరుగుతుంది, ఓకే, స్టెబిలిటీగా ఉంటుంది, అంటే గ్రోత్ అనేది డౌన్ అవ్వకుండా ఇంకా ఎలా పెరుగుతుంది మన ఎకనామీ అన్న దాని గురించి ఉంటుంది. క్రూషియల్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ. మైక్రో ఎకనామిక్స్ అన్నది ప్రైస్ అన్నది ఫారిన్ కంట్రీస్ దగ్గర మనది ప్రైస్ అనేది రూపీ వాల్యూ తగ్గిపోకుండా ఇండియన్ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి మైక్రో ఎకనామిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. హెల్ప్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ జనరల్ ప్రైస్. కామన్గా కొన్ని గూడ్స్కి ప్రైస్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వదు. మన గోల్డ్ అయితే జనరల్గా గోల్డ్ అస్తమాట్లో ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రోడక్ట్స్ అనేవి కాస్ట్ అస్తమాట్లో చేంజ్ అవ్వదు. ఆ ప్రైస్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది అవన్నిటికి కూడా ఆ ప్రైస్ లెవెల్లో ఒకే విధంగా మెయింటైన్ చేయడానికి కూడా మనకి మైక్రో ఎకనామిక్స్ అన్నది యూజ్ అవుతుంది. టు క్రియేట్ ఎఫెక్టివ్ ఎకనామిక్ పాలసీస్, దట్ ఈస్ ఫిజికల్ పాలసీస్ అండ్ మానిటరీ పాలసీస్. ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ టాక్సేషన్. గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేయాలి, గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ అనేది పీపుల్ మీద విధించాలి, మరి ఎంత ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి అన్నదన్నిటికి కూడా మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది.
అది ఫిజికల్ పాలసీ, అంటే ఫిజికల్ పాలసీ క్రియేట్ చేయడంలో. ఇంకొకటి మానిటరీ, కంట్రోల్ ఆఫ్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సచ్ యాజ్ ఎక్స్చేంజ్ రేట్స్, ట్రేడ్ డెఫిసిట్ అండ్ సర్ప్లస్. సో మనకి ఎక్స్చేంజ్ రేట్, ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసం మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది యూజ్ అవుతుంది. మనకి ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రోడక్ట్కి మారిపోతుంది. ఎక్స్చేంజ్ రేట్ అనేది ట్రేడ్ డెఫిసిట్, అంటే ఏమైనా లాస్ ఉన్నా, ఏమైనా లేదా సర్ప్లస్, ఏమైనా ఎక్కువ అమౌంట్ ఉన్నా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైందా? ఇది సేమ్ ఇలాగా ఒక నోట్స్ కింద రాసుకోండి. మీకు ఎగ్జామ్ టైంలో మీకు చూసి ఒక ఐడియా అంటూ వస్తుంది. ఎగ్జామ్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్. పాజిటివ్ అన్నది షార్ట్ టైంలో పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ జరిగిన ఫ్యాక్ట్స్ బేసిస్ మీద పాజిటివ్ ఎకనామిక్స్ అనేది తీసుకుంటాం. రిజల్ట్స్ అన్నది మనం కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ జరిగిందే కాబట్టి క్యాన్ బి వెరిఫైడ్. అసలు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఈజ్ అన్న వర్డ్ని పాజిటివ్ ఎకనామిక్స్లో వాడతాం. అదే నార్మేటివ్ ఎకనామిక్స్లో షుడ్ బి, కుడ్ బి, వుడ్ బి ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అవి జరగచ్చు, జరగాలి, అలా చెయ్యచ్చు అన్నట్టుగానే వాడతాం. నార్మేటివ్ ఎకనామిక్స్ అనేది లాంగ్ రన్, అంటే తక్కువ టైంలో కాకుండా ఎక్కువ టైంలో పాలసీ గోల్స్ ఇవన్నీ చేసుకోవడానికి అన్నీ మనకి యూజ్ఫుల్ అవుతుంది. నార్మేటివ్ ఎకనామిక్స్ అంటే యూజ్డ్ ఇన్ పాలిటిక్స్ అండ్ పాలసీ మేకింగ్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ పాలసీ గోల్స్. ఓకేనా. ఒపీనియన్ వాల్యూ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, వెరిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, వాట్ షుడ్ బి. ఆల్రెడీ చెప్పాను కానీ వాట్ షుడ్ బి. అదే మనకి పాజిటివ్లో అయితే వాట్ యాక్చువల్లీ ఈజ్ అన్నది యూజ్ చేస్తాం వర్డ్. ఓకేనా. పాజిటివ్ అంటే షార్ట్ టర్మ్, నార్మేటివ్ అంటే లాంగ్ టర్మ్లో వాడతాం. ఓకేనా. పాజిటివ్ ఈజ్ ఫర్ షార్ట్ టర్మ్ పాలసీ డెసిషన్స్, నార్మేటివ్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్ పాలసీ గోల్స్. ఓకేనా. పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఇవన్నీ అర్థమైనాయి కదా. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. ఎకనామిక్స్ అనేది సోషల్ సైన్స్ అంటాం. ఓకేనా. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఆల్ క్లియర్, అన్నీ ఓకేనా? అన్నీ అర్థమైతే ఓకే, ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఓకే. ఎకనామిక్స్లో నెక్స్ట్ టాపిక్ గూడ్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో గూడ్స్ గురించి చెప్తాను. ఓకే. సో మీకు అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు మీకు ఇంకా మంచి టాపిక్స్ చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VCSR Learnings YouTube channel. Thank you.